తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి. సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు. రైట్ శోభ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైజింగ్ తెలంగాణ పేరిట సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ఉన్నతాధికారులు, ప్రధాన కార్యదర్శులు విదేశీ పర్యటన చేపట్టారు. ప్రధానంగా దావోస్ లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొని వివిధ అంతర్జాతీయ పారిశ్రామిక వ్యాపార కంపెనీల దిగ్గజ ప్రముఖులతో ప్రతినిధులతో వరుస సమావేశాలై తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలతలు అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను వివరించి ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటే వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది, దాంతో పాటుగానే అటు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్పడంలో రేవంత్ రెడ్డి బృందం సక్సెస్ అయింది. దాంట్లో భాగంగానే 10 రోజుల పాటు ఈ విదేశీ పర్యటన సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారు. మొదట సింగపూర్ లో పర్యటించారు. మొదటి 4 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తో మొదట ఎంఓయూలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయబోయేటటువంటి స్కిల్ యూనివర్సిటీ అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇక్కడ కల్పించబోయేటటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించి పలు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. దాంతో పాటుగానే దావోస్ కు వెళ్ళినటువంటి ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి బృందం సింగపూర్ నుంచి దావోస్ వెళ్ళింది. వెళ్ళిన వెంటనే నుంచి 4 రోజుల పాటు వరుసగా వివిధ ప్రముఖ కంపెనీలతో దాదాపు 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు వివిధ అంతర్జాతీయ కంపెనీలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపినటువంటి కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకుంది. దాదాపు ఈ పెట్టుబడులన్నీ తెలంగాణలో పెడితే గనక దాదాపు 49,500 ఉద్యోగాలు 49,500 ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెలంగాణ యువతకు రానున్నాయి. దాంతో పాటుగానే గత ఏడాది దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన సందర్భంలో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాగా దానికి 4.5 రెట్ల ఎక్కువగా ఈ 7 దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అయితే పలు కీలకమైనటువంటి కంపెనీలు కంట్రోలెస్ కావచ్చు, వాటితో పాటుగానే యూనిలివర్, వివిధ కంపెనీలు అటు విప్రో, ఇన్ఫోసిస్ లాంటి తెలంగాణలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీలు కూడా మరిన్ని పెట్టుబడులు పెట్టి వాటిని ఎక్స్పాండ్ చేసేందుకు కూడా ఆసక్తి చూపాయి. వివిధ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ యొక్క తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో తమకు భూములను కేటాయించేందుకు కూడా ఆయా కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అవగాహనకు వచ్చింది, ప్రాథమిక నిర్ణయం కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 10 రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కొద్దిసేపటి క్రితమే 9:30 సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. వివిధ ఎమ్మెల్యేలు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే బీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ఎయిర్పోర్ట్ చేరుకొని సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భారీ ఎత్తున ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డికి
స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా దాదాపు 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం తెలంగాణ చరిత్రలోనే తొలిసారి అంటూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది శోభ. రైట్, థ్యాంక్ యూ రాజు.